అందరికీ నమస్కారం. ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో బంగారం, వెండి మళ్లీ హాట్ టాపిక్గా మారాయి. ఈరోజు మనం 2026లో రాబోయే బుల్ రన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విలువైన లోహాలలో పెట్టుబడుల గురించి వివరంగా తెలుసుకుందాం. 2025లో ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశాయో కదా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లందరి దృష్టి బంగారం, వెండిపైనే ఉంది. చూస్తుంటే అసలు బుల్ రన్ ఇప్పుడే మొదలైందేమో అనిపిస్తోంది. 140%. వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం. 2025లో వెండిచ్చిన రిటర్న్స్ ఇవి. ఈ రేంజ్ పెరుగుదల చూసి మార్కెట్ మొత్తం ఆశ్చర్యపోయింది. సరే, మరి అసలు విషయంలోకే వద్దాం. ఫస్ట్ బంగారం సంగతి చూద్దాం. అసలు గోల్డ్ ఎందుకిలా మెరిసిపోతోంది? దీని వెనుకున్న గ్లోబల్ రీజన్స్ ఏంటో ఒక్కసారి లోతుగా పరిశీలిద్దాం. మీరే అసెట్ షేర్ ఖాన్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఓ 4 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. మొదటిది మానిటరీ పాలసీ. అంటే మన ఆర్బీఐ, అమెరికా ఫెడ్ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి కదా, అప్పుడు బంగారం వైపు మొగ్గు పెరుగుతుంది. రెండోది డీడాలరైజేషన్. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ మార్కెట్లో డాలర్ పట్టు కొంచెం తగ్గుతోంది. ఇక ట్రేడ్ వార్స్, గొడవలు లాంటి జియోపొలిటికల్ రిస్క్ పెరిగినప్పుడు బంగారం సేఫ్ అనుకుంటారు. ఫైనల్గా ప్రపంచ దేశాల అప్పులు, అవి కూడా రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ బంగారానికి బూస్ట్ ఇస్తున్నాయన్నమాట. ప్రపంచం మొత్తం కాస్త గందరగోళంగా, అనిశ్చితితో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లకు బంగారం ఒక రకమైన సేఫ్టీ లాకర్ లాంటిది. అందుకే గ్లోబల్ టెన్షన్స్ పెరిగాయంటే చాలు చాలామంది సేఫ్టీ కోసం బంగారం వైపు చూస్తారు. దాన్నే సేఫ్ హెవెన్ అంటారు కదా, అదనమాట సంగతి. కేవలం ఇన్వెస్టర్లే కాదు, ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని తెగ్గ కొనేస్తున్నాయి. 2024 లెక్కల ప్రకారం మన ఆర్బీఐ ఏకంగా 73 టన్నులు కొంటే చైనా 44 టన్నులు కొంది. వాళ్ల ఫారిన్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేసుకోవడంలో బంగారం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో దీని బట్టి అర్థమవుతోంది. ఇది గోల్డ్ మీద నమ్మకం పెరుగుతోందనడానికి ఒక బలమైన సంకేతం. సరే, బంగారం సంగతి అలా ఉంటే ఇప్పుడు వెండి కథేంటో చూద్దాం. వెండి అంటే కేవలం ఆభరణాలు అనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఇది అంతకు మించి ఒక స్ట్రాటజిక్, ఇండస్ట్రియల్ మెటల్గా మారిపోతోంది. ఎలాగో చూద్దాం. వెండి ధరలు పెరగడానికి కారణాలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రియల్ డిమాండ్. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ కార్లు, చివరికి ఏఐ చిప్స్లో కూడా వెండి వాడకం చాలా ఎక్కువ. డిమాండ్ ఇలా ఉంటే సప్లై మాత్రం వరుసగా 5వ ఏడాది తక్కువగానే ఉంది. డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. ఇక ధరలు పెరుగుతాయి కదా. దీంతో అసలు సీన్ మారింది. వెండి ఇప్పుడు కేవలం ఒక మెటల్ కాదు, ఒక జియోపొలిటికల్ అసెట్ అయిపోయింది. ఒకవైపు అమెరికా దీన్ని క్రిటికల్ మినరల్ అని ప్రకటిస్తే, మరోవైపు చైనా ఎక్స్పోర్ట్స్ మీద కొత్త రూల్స్ పెట్టింది. అనలిస్టులు దీన్నే మెటల్ నేషనలిజం అంటున్నారు. అంటే దేశాలు ఈ మెటల్స్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయన్నమాట. సరే, బంగారం, వెండిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో అర్థమైంది. మరి ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న మోడర్న్ డిజిటల్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి ఆప్షన్ గోల్డ్ ఫండ్స్. వీటిని ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇవి కూడా మ్యూచువల్ ఫండ్స్ లాంటివే, కానీ ఇవి నేరుగా గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. దీనిలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. హ్యాపీగా ఎస్ఐపి చేసుకోవచ్చు, లేదా ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లు, ఈ రెండిటి మధ్య తేడాలు చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్కి డీమ్యాట్ అకౌంట్ అక్కర్లేదు, కానీ ఈటీఎఫ్లకి ఖచ్చితంగా కావాలి. ఫండ్స్లో ఎస్ఐపి ఆప్షన్ ఉంటుంది, ఈటీఎఫ్లైతే స్టాక్స్ లాగా బ్రోకర్ ద్వారా కొనాలి. ఇక ఎక్స్పెన్స్ రేషియో అంటే ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జీలు, ఇవి ఈటీఎఫ్లలో కొంచెం తక్కువగా ఉంటాయి. లిక్విడిటీ రెండిట్లోనూ బానే ఉంటుంది. సరే, ఏది సెలెక్ట్ చేసుకోవాలి? దానికోసం ఒక సింపుల్ చెక్లిస్ట్ చూద్దాం. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఒక ఫండ్ లేదా ఈటీఎఫ్ని ఎంచుకునే ముందు కొన్ని విషయాలు తప్పక చూడాలి. నెంబర్ 1, ఎక్స్పెన్స్ రేషియో. ఇది ఎంత తక్కువ ఉంటే మనకొచ్చే లాభం అంతెక్కువ. నెంబర్ 2, ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఏయుఎం ఎక్కువగా ఉందంటే ఆ ఫండ్ని చాలామంది నమ్ముతున్నారని అర్థం. నెంబర్ 3, ట్రాకింగ్ ఎర్రర్. ఇది ముఖ్యంగా ఈటీఎఫ్లకే వర్తిస్తుంది. ఈ ఎర్రర్ ఎంత తక్కువ ఉంటే ఆ ఈటీఎఫ్ అసలు ధరకి అంత దగ్గరగా ట్రేడ్ అవుతుందని లెక్క. ఇక ఆఖరిది మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది షార్ట్ టర్మా లేక లాంగ్ టర్మా అనేది ముందే డిసైడ్ అవ్వాలి. గత ఏడాది పర్ఫార్మెన్స్ చూస్తే కొన్ని ఫండ్స్ అద్దరగొట్టాయి.
ఎస్బీఐ గోల్డ్ ఫండ్ దాదాపు 82% రిటర్న్స్ ఇచ్చింది. క్వాంటమ్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్ కూడా 82.5% ఇచ్చింది. కానీ వీటన్నిటికంటే హైలైట్ నిప్పాన్ ఇండియా సిల్వర్ బీస్. ఏకంగా 161% పైగా రిటర్న్స్ ఇచ్చింది జస్ట్ ఒక్క ఏడాదిలో. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా నాణేనికి రెండు వైపులా చూడాలి. అంటే లాభాలతో పాటు రిస్కులు కూడా ఉంటాయి. వాటిని కూడా ఓసారి బేరీజు వేద్దాం. ఫిజికల్ గోల్డ్ కొని ఇంట్లో పెట్టుకోవడం కంటే ఈ డిజిటల్ పద్ధతుల్లో కొన్ని మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముందుగా చాలా కన్వీనియంట్, సేఫ్ కూడా. ఖర్చు కూడా తక్కువే. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా అమ్మేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయడానికి ఇదొక మంచి ఆప్షన్. అయితే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది మార్కెట్ రిస్క్. గ్లోబల్గా ఏ చిన్న మార్పు జరిగినా ధరలు అటూ ఇటూ ఊగిపోవచ్చు. రెండోది, లాంగ్ రన్లో చూస్తే ఈక్విటీ మార్కెట్ ఇచ్చేంత రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. ఇక మూడోది, ఈ ఫండ్స్కి ఎక్స్పెన్స్ రేషియో లాంటి ఛార్జీలుంటాయి. సో ఈ విషయాలు కూడా మనసులో పెట్టుకోవాలి. ఈ విషయంలో మీరే అసెట్ షేర్ ఖాన్ ఒక చిన్న వార్నింగ్ కూడా ఇస్తోంది. వాళ్ళేమంటున్నారంటే, ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, కానీ వెండి ప్రైస్ ప్రస్తుతం ఓవర్ హీటెడ్ జోన్లో ఉంది అని. అంటే ఎప్పుడైనా 5-10% కరెక్షన్ రావొచ్చని, దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలని వాళ్ళ సలహా. సో ఈ ఉత్సాహంలో ఆ రియాలిటీని మర్చిపోకూడదు. సో ఫైనల్గా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ప్రపంచమంతా అనిశ్చితితో నిండి ఉన్న ఈ రోజుల్లో మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి బంగారం, వెండి లాంటివే ఫైనల్ ప్రొటెక్షనా? అసలైన సేఫ్టీ నెట్ అవేనా? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి మరింత ఆలోచించడం అవసరం.